హే ఫ్రెండ్స్, నిన్న మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే వేయడం జరిగింది. సో దెబ్బకి సోషల్ మీడియా అయితే షేక్ అయిపోయింది. అండ్ చాలా మంది ఈ పోస్టర్ లో మన మహేష్ బాబు గారు ఉన్నారని చాలా మంది అయితే అనుకుంటున్నారు. సో నేనైతే ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకున్నాను, ఈ పోస్టర్ లో ఉన్నది మహేష్ బాబు గారు కాదనమాట. అక్కడ ఉన్నది మన డైనోసార్ డార్లింగ్ ప్రభాస్ గారు. జస్ట్ ఒక షాడో పోస్ట్ తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు అయితే సోషల్ మీడియాని షేక్ చేశాడని చెప్పొచ్చు. ఈ విధంగా ఒక షాడో తో బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాలన్నా అది వన్ అండ్ ఓన్లీ మన ప్రభాస్ గారు వల్ల సాధ్యమవుతుంది. తెలిసిందే కదా, ఇది మన రెబలోడి రేంజ్ అనమాట. అండ్ అంతేకాదు, స్పిరిట్ మూవీ షూటింగ్ ఏదైతే ఉందో దాదాపుగా 60% వరకు మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కేవలం మిగిలింది 40% షూటింగ్ మాత్రమే. ఇక మిగిలిన ఆ 40% షూటింగ్ కూడా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు శరవేగంగానే జరుపుతారంట. అండ్ అంతేకాదు, ఇప్పటిదాకా మూవీ షూటింగ్ కి ఖర్చు అయింది ఎంతో తెలిస్తే మీ మత అయితే పోవాల్సిందే అంటాను. దాదాపు ఇప్పటి వరకు స్పిరిట్ మూవీ కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు 400 కోట్ల వరకు అయితే ఖర్చు చేశారంట. అండ్ ఇంకా మూవీ షూటింగ్ ఏదైతే ఉందో 40% వరకు ఉంది. సో ఈ లెక్క పరంగా చూసుకుంటే ఇంచుమించు 500 కోట్ల వరకు మూవీ షూటింగ్ అయితే ఖర్చు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక స్పిరిట్ మూవీలో మెంటల్ ఎక్కిచ్చే అప్డేట్ ఏదైనా ఉందంటే, ఈ స్పిరిట్ మూవీలో మన ప్రభాస్ గారిని ఎప్పుడు చూడని విధంగా చూడబోతున్నామంట. అండ్ అంతేకాదు, వైలెన్స్ అంటే ఏంటో ఈ స్పిరిట్ మూవీతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు అయితే మనకు పరిచయం చేయబోతున్నాడు. మరి వెయిట్ చేసి చూడాలి స్పిరిట్ మూవీ ఎలా ఉండబోతుందో. మరి మీరైతే మంది స్పిరిట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో జై డైనోసార్ అని కామెంట్ చేయండి. అండ్ ఎలాగో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.